హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేనైతే చాలా రోజుల నుంచి రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ నా ఛానల్లో ఏది అప్లోడ్ చేయలేను. చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు, ఏంటండి మీరు వీడియోస్ ఏం పెట్టట్లేదు అని. నాకైతే మా సైడ్ చాలా ఫంక్షన్స్ అలాంటివి ఉండడం వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి మళ్ళీ మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇంతకుముందు నన్ను ఆదరించినట్టుగానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ అండ్ షేర్ అని చేస్తూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో, హోటల్ స్టైల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ అనేది పూరి, చపాతీ అలాగే దోశ లాంటి వాటికి సూపర్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్ అలాగే పచ్చిమిర్చి, ఆలు అన్నీ కూడా వేసుకొని అన్నింటిని కూడా బాగా ఫ్రై కావనివ్వాలి. ఒక 50% వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనం వేసిన ముక్కలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. అలాగే ఇందులో పులుపు కోసం ఒక టమాటాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోండి, గ్రీన్ బఠానీ. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మూత తెరిచి చూస్తే మనకు ముక్కలు అనేవి కాస్త సాఫ్ట్గా అవుతాయి. మరి ఎక్కువగా మగ్గించకండి. ఒక 50% మగ్గిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అలా కుక్ చేయడం వల్ల ముక్కలన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. అది ఉడికేలోపు ఇక్కడ నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని వాటర్ వేసి లంప్స్ లేకుండా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మూత తెరిచి చూస్తే ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని పూర్తిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా శనగపిండిని వాటర్ని పూర్తిగా వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దలు కడుతుంది. అలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఇది చల్లారే కొద్దీ కాస్త చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పూరి, చపాతీ, దోశలోకి సూపర్ కాంబినేషన్ అనేది వేడివేడిగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా రెసిపీ అనేది ఇంకాస్త మందికి చేరుతుంది. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.